నిజామాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వేల్పూరి, భీమగల్ మరియు చెంగల్ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళ్ళాల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను వేధించవద్దని సుదర్శన్ రెడ్డి అధికారులను మరియు మిల్లర్లను కఠినంగా ఆదేశించారు. తేమ శాతం విషయంలో నిబంధనలు పాటిస్తేనే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. కాంటా ఆయన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. అకాల వర్షాల భయం ఉన్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలని, పేమెంట్లు జాప్యం చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఎక్కడున్నాయి గోదాములు ఎంతగానో, కాబట్టి మీది కూడా ఇది బహుశా రెండు మూడు రోజుల్లో, ఇది 2 డేస్లో అయిపోతుంది. ఇది దగ్గరనే గోదాము చూసినాం కాబట్టి మీరు ట్రాక్టర్ల పైన తోలండి. దూరం ఉండే నిజామాబాద్ కానీ బోధన్ కానీ అక్కడికి లారీలలో పంపిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు తొందరపడద్దు. రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు. మన వాళ్ళు, మన రైతులు ప్రాబ్లమ్స్ ఉన్నారు, అందరం కలిసి ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు తొందరగా వడ్లు లిఫ్ట్ చేస్తే ఏది బాగుంటుందని ఆలోచించి మాట్లాడుకోవాలి. కానీ ఊరికైనా ప్రెస్లో చెప్పుకున్నాడు దాంతో ఏం వచ్చేది పోయేది లేదు. కాబట్టి తప్పనిసరిగా గత 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ చిన్న ఇబ్బందులు కాకుండా మరి అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్సు, మరి రైతులు కూడా కోఆర్డినేషన్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి తొందరలే. మరి అదే కాకుండా కమ్మరిపల్లిలో ఆడ కూడా ఒక 2-3 రోజుల్లో బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా మీరు ఎక్కడన్నా మట్టి కొట్టుకోవడానికి కానీ, మొరం కొట్టుకోవడానికి కానీ, చెరువులో తీసుకున్న దానికి ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేదు. ఇప్పుడే చెప్పాను ఆఫీసర్లకు, ఎక్కడ టిప్పర్లు కూడా ఆపకండి. మీరు పెద్ద పెద్ద టిప్పర్లు అయితే రోడ్డు ఖరాబ్ అయితే అని మీ విలేజర్స్ అంటున్నారు, కానీ మేము అంటలేం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ మట్టి బాగుంటుంది. మీకు అవసరం ఉన్న పొలాల పెద్ద టిప్పర్లు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. దానికి ₹1 తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని నామ్స్ పెట్టుకున్నాం. ఉస్కేక్ కానీ, మొరం కానీ, మొరంకు ₹45 పర్ టన్ కట్టాలి, ఉసుకకు ₹300 పర్ టన్ కట్టాలి. అవి కట్టుకొని పర్మిట్ తీసుకోండి. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. నేను కూడా సబ్ కలెక్టర్ సాబ్ ఆప్కి బోల్ రావు, ఎక్కడన్నా చెరువులలో కూడా మట్టి తీయండి. చెరువులు లోతవుతాయి. మట్టి తీసి ఎక్కడన్నా గ్రావెల్ వచ్చినా పోసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ రోడ్లలో వేసుకోండి, ఎక్కడన్నా వేసుకోండి. కాకపోతే కొద్దిగా డబ్బులు కట్టిన ₹45, అంతకంటే ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టారు, ఏం చేయరు. అదేవిధంగా మనం ఇన్ని హౌజెస్ ఇస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఎక్కడన్నా ఆఫీసర్లు ఎవరన్నా పైసలు అడిగినా ఎక్కడ అడుగుతలేరు కదా. అందరు మంచిగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గతంలో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసి అవన్నీ ఇప్పుడు అన్ని సెట్ చేసినాం కదా. ఎక్కడన్నా మరీ ప్రాబ్లం ఉన్నాయి తప్ప అవన్నీ చేస్తూ ఉన్నాం. సాదాబాయినామి కూడా చేస్తూ ఉన్నాము. సాదాబాయినామి మన దగ్గర 90,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడకుండా, ఎవరో వచ్చి చెప్పకనే వినకుండా వాస్తవాలు గమనించి, మనమందరం వ్యవసాయదారు పైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ఇంకా వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది. వచ్చే సంవత్సరం కూడా ఒక ప్రణాళిక చేద్దాం. ఇప్పుడు అందరూ కలిసి ఒక 8 వెరైటీస్ ఆఫ్ రైస్ మనము తినటానికి అవి డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆ సీడ్ ఇస్తారు ఆఫీసర్లు, అవే వేసుకుంటే అవి ముందు కొంటాం మనం. కాబట్టి అటువంటి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామ్ ఆయిల్ కూడా మీ అందరికీ రైతులము, ఎక్కడన్నా నీళ్ళ సౌలతున్న దగ్గర నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను, చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల తర్వాత
ఎకరాన 6-7 కుంటాలు వస్తూ ఉన్నాయి కాబట్టి టన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి 10 ఎకరాలకు ఒకటే మనిషి కావాలి, ఏది పామాయిల్కు. అటువంటివి కూడా పెట్టండి. ఆలోచిస్తూ ఉన్నాం, ఒక 3 years ఆ పంట రాదు, దానికి మీకు ఏదైనా సబ్సిడీ ఇస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నాం? మీ కొరకు చేస్తా ఉన్నాం. మన డబ్బులు బయట పోతూ మంచి నూనె కూడా మనం బయటికి వెళ్ళి కొనుక్కొస్తా ఉన్నాం. అవన్నీ సేవ్ చేసుకోవటానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తొందరపడకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ ఏ పంట వేసిండ్రు అది నాణ్యత లేకుంటే నెక్స్ట్ అది వేయొద్దు అని చెప్పండి. అయితేనే రైతులకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏది వేస్తే బాగుంటుందన్న సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా పాటిస్తారని చెప్తా ఉంటారు. మార్పిడి చేస్తేనే బాగుంటుంది సార్. పంట మార్పిడి చేస్తే ఇప్పుడు ఇన్ని లక్షల టన్నులు కొన్నాం, మీకు మొన్ననే వచ్చినాయి కాబట్టి మీరు లేట్ అవుతున్నాయి తప్ప మీకు కొనద్దని ఏం లేదు, అన్నీ కొంటాం. అర్థమైందే? ఇంకా 5-6 రోజులు అయితే అయిపోతాయి. మీరు గోదాములు చూసుకుని 2 రోజుల్లో లేపారు. గోదాములు చూపించారు. మరి గోదాములు లేకనే బాధ లేదు. దీంతో గోదాము ఈ రమేష్ రెడ్డి చెప్పుకుంటే మేము వచ్చి చూసి గోదాములు ఒకటి చూసి అందులో ఎట్లయితే అందులో వేసుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ కూడా రైస్ మిల్లు తిరుగుతూ ఉంది. ఇవన్నీ మీ బాధలు చేసుకోవటానికి. అర్థమైనా? తప్పనిసరిగా మీరు తొందరపడద్దని రిక్వెస్ట్ చేస్తాను.